నమస్తే. ప్రస్తుతం ఉన్న సొసైటీలోని వివాహేతర సంబంధాలు అనేవి నిజంగానే ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయంటే ప్రతిరోజు మనం రకరకాల అంశాలను చూస్తూ ఉన్నాము. బట్ ఇది అసలు చాలా అత్యంత బాధాకరమైన విషయము. మరి స్త్రీలు ఎందుకు ఇంత కర్కశంగా మారిపోతూ ఉన్నారు? ఇటువంటి స్త్రీలు అందరూ కాదు. కొంతమంది స్త్రీలు ఎందుకింత దారుణంగా కర్కశంగా తయారవుతున్నారు అనే దానికి ఇది మరొక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అయితే రోజు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. సోషల్ మీడియాలోనే ఇలాంటి కథనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టారా అనే వార్తల్ని చూస్తూ ఉన్నారు. అలాగే కింద వాళ్ళు పెడుతున్న మెసేజ్‌లను కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. అంటే సమాజం మన గురించి ఏమనుకుంటుంది ఇలాంటి పని చేస్తే? సొసైటీలో రేపు మన పరిస్థితి ఏంటి? ఇలా చేస్తే ఎటువంటి శిక్షలుంటాయి? ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకొక అవగాహన ఉన్నప్పటికీ కూడా అయినా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మరి అది క్షణికావేశం అనుకోవచ్చా? లేదు మెంటల్ స్టెబిలిటీస్ కరెక్ట్‌గా లేవు అని అనుకోవచ్చా? అనే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే ఒక ఘటన చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు ప్రియురాలంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది. సుజాత అనే మహిళ. ఆమెకు ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలున్నారు. నగేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి పెళ్ళయింది. ఆ పెళ్ళైన వ్యక్తికి ఒక బిడ్డ గూడా ఉన్నారు. సో, భార్య, బిడ్డ ఉన్నారు నగేష్‌కి. అలాగే సుజాతకి పెళ్ళయింది. ఇద్దరు కుమార్తెలున్నారు. సో, ఇక్కడేంటంటే ఈ సుజాత అనే మహిళ నగేష్‌కి వివాహేతర సంబంధానికి సంబంధించి మరి దాన్ని ప్రియురాలంటారా? లేకపోతే ఇంకోటంటారో మరి ఆ సంబంధం అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఈ సంబంధం కొనసాగుతున్న తరుణంలోనేంటంటే సుజాత అనే మహిళ ఎవరితోనైతే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉందో ఆ వ్యక్తిని తన కుమార్తెల్లో ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఇది ఎంత చండాలంగా ఉంది అసలు నిజంగా వినడానికైనా, మాట్లాడడానికి కూడా అత్యంత దరిద్రమైన విషయం ఇది. మరి ఇలా ఎలా అడగగలుగుతున్నారు? స్త్రీలయ్యుండి ఇటువంటి దరిద్రమైన మైండ్ సెట్స్ ఉన్న స్త్రీలు సొసైటీలో అసలు ఎందుకుంటున్నారు? వీళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు? అసలు ఆలోచన అనేది ఎంత తప్పు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇలాంటి విషయాల్ని గమనించాలి, గ్రహించాలి. మరి ఈవిడ అలా అడగడంతోనే ఆ నగేష్ అనే వ్యక్తి ఇది తప్పు, ఇలా జరగదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వారించడంతోనేంటంటే ఆవిడకి కోపం వచ్చింది. కోపం వచ్చి తను చెప్పిన పని చెయ్యలేదు. ఇతన్ని ఎలా అయినా సరే అంతమొందించాలి. నాకు దక్కని నగేష్ గాని, నాకు దక్కని ఈ వ్యక్తి లేదా నేను అడిగిన దానికి ఒప్పుకోలేని ఈ వ్యక్తి కుటుంబం గూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీల్లేదు అని జెప్పేసి ఒక కక్ష సాధింపుతోనే, ఒక పగతోని రగిలిపోయింది ఆ మహిళ. పగతో రగిలిపోయి అసలు ఎంత దారుణంగా ఆలోచించిందంటే ఆవిడ, అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం ఫస్ట్. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోనైతే ఇది చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో, ఇంత దారుణమైన కోపంతోని రగిలిపోయిన ఈమె ఏం చేసిందంటే ఎట్లాగైనా సరే నగేష్ కుటుంబాన్ని అంతం చేయాలి అని చెప్పేసి సుజాత ఒక తీవ్రమైన ధోరణికైతే వెళ్ళిపోయింది. సో, ఈ నేపథ్యంలోనే ఆ సుజాత అన్న మహిళ ఏం చేసిందంటే ఒక పెట్రోల్ తీసుకొని వెళ్ళి నగేష్ ఇంటికి వెళ్ళింది. నగేష్ భార్య తన బిడ్డకి పాలిస్తూ ఉంది. పాపం తన చిన్నారి బిడ్డ ఉంది. తనకి పాలిస్తూ ఉంది. పాలిస్తూ ఉంటే మాట్లాడుతూ పాలిస్తూ ఉంది. ఏదో మాట్లాడుతున్నారేమో అని అనుకుంటుందావిడ. ఒక తెలిసిన వ్యక్తిలాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి వచ్చి మాట్లాడుతూ పెట్రోల్ తీసుకొనొచ్చి పాలిస్తున్న మహిళ మీద అమాంతంగా పెట్రోల్ పోసేసి నిప్పంటించడం జరిగింది. వెంటనే ఆ తల్లి మంటల్లో కాలిపోతూ బిడ్డ ఎక్కడ కాలిపోతుందని చెప్పేసి వెంటనే పాపని పక్కకి విసిరేయడం జరిగింది. అంటే కనీసం తన ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీదు. తన బిడ్డైనా బ్రతుకుతుంది గదా అని చెప్పేసి ఒక ఆశతో నా బిడ్డని విసిరేయడం జరిగింది. వెంటనే మరి ఆ మహిళ శరీరం మొత్తం తీవ్ర స్థాయిలోనే కాలిపోయింది. ఇది గుర్తించిన నగేష్ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా ఈ ఘటనకు ఒక్కసారి స్పందించడం జరిగింది. వెంటనే పోలీసులకు గూడా సమాచారాన్ని అందించారు. ఈ తరుణంలోనే ఆమెని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళడం జరిగింది చికిత్స కోసం. ఈ చికిత్స కోసం తీసుకెళ్ళిన తరుణంలోనే ఆవిడ బాడీ పూర్తి స్థాయిలో కాలిపోవడంతోని పెట్రోల్ గాబట్టి అసలు దారుణంగా అంటుకుపోయింది. పూర్తిగా కాలిపోవడంతోనే ఆ మహిళ మృతి చెందడం జరిగింది. మరి కనీసం బిడ్డ బతికిందా అనేది చూసుకుంటే తను బ్రతుకుతుందన్న ఆశతో నా తల్లి ఏదైతే విసిరేసిందో ఆ విసిరినప్పుడు అంటే కొంచెం పక్కకిట్లా ఆ మంటల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన ఎవరు లేరు. నిస్సహాయురాలైంది. సో దీంతోనే ఆమె బిడ్డను పక్కకి విసిరిన తరుణంలో బిడ్డకి కూడా కొన్ని దెబ్బలు తగలడం జరిగింది. ఆ దెబ్బలు తగలడంతోనే చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆ బిడ్డ కూడా మృతి చెందడం జరిగింది. సో ఇది ఇక్కడ తల్లి, బిడ్డ ఇద్దరు కూడా
మృతి చెందారు. అయితే మీకు కోపం ఉన్నది ఎవరి మీద? నగేష్ అనే వ్యక్తి మీద కోపం ఉంది. సో, కోపం ఉంటే ఆయనతో మాట్లాడాలి, ఆయనతో డిస్కస్ చేయాలి. ఆ పగని ఆయన మీద తీర్చుకోవాలి తప్ప, ఈ భార్య గాని, ఈ బిడ్డ గాని అసలు ఎటువంటి అన్యం, పుణ్యం తెలియని ఆ ఇద్దరు గూడా ఈ పైశాచికత్వానికి బలైపోయారు అనే ఒక విషాదమైన కథగా ఇది ముగిసిపోయింది. మరి ఈవిడకి ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి స్టేషన్‌కి పంపించడం జరిగింది. ఇంకా దీని మీద అసలు ముందు ముందు ఏం జరిగింది? అసలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎలాంటి కేస్ ఫైల్ చేస్తారు? ఎలాంటి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో కేసునైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో, ఎలాంటి శిక్ష పడుతుంది అనేది పక్కన పెడితే, ఒక పక్క నగేష్‌కి కూడా ఈ విషయంలో శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నది ఏంటంటే, ఈ వివాహేతర అక్రమ సంబంధాలనేవి వాళ్ళిద్దరి మధ్య కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా కబళిస్తూ ఉన్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. సో, ఆ ఇద్దరు దానికి సంబంధించి పరిష్కరించుకుంటే పర్వాలేదు. పిల్లల్ని, భార్యల్ని బలి చేస్తూ ఉన్నారు. ఒకవేళ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తని, పిల్లల్ని బలి చేస్తుంది. సో, ఇట్లాంటివి గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని మీద పోలీసులు గూడా అధికారులు గూడాను ఒక న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితమైన, కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళ సైకలాజికల్ మైండ్ సెట్స్ అనేవి గూడా పక్కదారి పట్టకుండా ఉంటాయి అనేది ఇక్కడ వ్యక్తపరుస్తున్న ఇది ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనైతే పోస్టులు చేస్తూ ఉన్నారు. నిజంగానే చాలా బాధాకరం. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుందనేది చూద్దాం. అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం.